హలో రంగుల ప్రపంచం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా ఇంట్లో మేము ఉగాది పచ్చడిని ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాం. మరి మీరు ఎలా చేసుకుంటారో నాకైతే కామెంట్లో చెప్పేసేయండి. మా వదిన అయితే ఉగాది పచ్చడి చాలా బాగా చేస్తుంది. ముందుగా బనానాని స్మాష్ చేసింది, దాంట్లో బెల్లం పాకం వేసింది. తర్వాత పొత్నాల పప్పు, అదేనండి వేపిన శనగపప్పు వేసింది. తర్వాత కొబ్బరి తురుము, ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ చాలా జాగ్రత్తగా కలుపుతుంది అనమాట. ఎలానో ఉగాది పచ్చడి అంటే సంవత్సరానికి ఒక్కసారే తింటాము. ఆహా, మామిడి ముక్కలు ఇవి లేకపోతే అసలు ఉగాది పచ్చడి టేస్టే ఉండదనిపిస్తుంది. చూస్తున్నారు కదా మామిడి ముక్కలు, అలాగే కట్ చేసిన ఫ్రూట్స్ కిస్మిస్ అనమాట. అసలు సిసలైన ఐటెం వచ్చేసిందండి. ఇదే వేప పువ్వు, చాలా టైం పట్టింది క్లీన్ చేయడానికి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి లాస్ట్లో చింతపండు పులుసు అయితే వేసిందనమాట. ఇవన్నీ మిక్స్ చేసింది. ఇకపోతే ఉగాది పచ్చడి టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి. మరి మీరు ఎలా చేసుకుంటారో నాకైతే కామెంట్ చేసేసేయండి.